ఎందుకని రవికుమార్ నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. మామూలుగా అయితే ఏదైనా ఓపెన్గా మాట్లాడే రవికుమార్ ఇప్పుడేంది ఈరోజు నాకేందో కొత్తగా కనిపిస్తున్నాడు. అసలు ఏదో దాచిపెట్టుకొని ఏం దాచిపెట్టలేదు అని చెప్పాను. అసలు ఓపెన్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడేసారు. ఇప్పుడు చూస్తేనేమో ఎందుకనో ఏం మాట్లాడాలా వద్దా అన్నట్టుగా. ఏం లేదు. బట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనం ఎందుకు వెళ్ళి నేనేదో మాట్లాడి ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ఇలా తప్పు ఇలా ఒప్పు అని మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. బట్ రాజ్ తరుణ్ని మీరు ఇన్ని రోజులుగా, అలాగే మాల్వి మల్హోత్రాని ఇన్ని రోజులుగా మీరు చూస్తూ వస్తున్నారు కదా. చూస్తూ వస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చిక్కుకోవటం అనేది బాధాకరం. ఎందుకంటే నేను గమనించిన వాళ్ళ మీద ఇంత ఎలిగేషన్స్ వస్తాయని అనుకోలే. ఎందుకంటే ఒట్లో సిన్సియర్గా ఉండేవాళ్ళు. నాకు ప్యాకప్ దాకా తెలుసు, ప్యాకప్ తర్వాత కూడా తెలుసు. ప్యాకప్ తర్వాత కూడా రాజు నా దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు ఈ టాపిక్ కానీ ఆ టాపిక్ కానీ ఇవి వచ్చాయి కాదు. సీన్స్, రేపు సీన్ ఏంటి, రేపు లొకేషన్ ఏంటి, నా డైలాగ్స్ ఏంటి, ఇవే తప్ప ఈ మాల్వి గురించి కానీ లేదా ఇంకొక అమ్మాయి గురించి కానీ అంటే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయి తిరుగుతున్నట్టుగా కానీ లేదు. ఇలాంటిది నా దగ్గర ఉండేవాడు సార్. నా పక్క రూమే అతిథి హోటల్ ఉంటుంది మాది, సుకుమార్ గారిది. ఇక నా రూమ్ పక్కనే తనది. నేను లేవాడు తన దగ్గరికి, తన నా దగ్గరికి వచ్చేవాడు. కానీ ఎప్పుడు ఇట్లా నేను గమనించలేదు. అదే అతను ఎప్పుడు కూడా మాల్వి గురించి మీకు అసలు చెప్పడం కానీ టాపిక్ లేదు, ఎప్పుడన్నా చెప్పడం కానీ. ఈ లావణ్య గురించి ఏమన్నా తెలుసా మీకు? అసలు లేదు. రాజ్ తరుణ్ కూడా ఎప్పుడు మీకు ఆ పేరు ప్రస్తావించలేదా? లేదు. సో మీకు కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా షాక్ అయింది కదా? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? షాకే. ఫస్ట్ రియాక్షన్ షాకే. వెంటనే రాజ్కు ఫోన్ చేసావా? నేను వాళ్ళ మేకప్ మెన్ ఈశ్వర్ గారికి ఫోన్ చేశాను. మేకప్ మెన్. ఓకే. అంటే అసలు నిజమా కాదా తెలుసుకోవాలి కదా. ఫేక్ న్యూస్ అని నేను అనుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను టకటక, ఏంటిది అని. ఫేక్ న్యూస్ నేనే పెట్టా. వాడు కూడా అంతే ఏంటలే అన్నారు తప్ప నిజం అవుతుందని ఎవరు అనుకోలేదు. అది మధ్యాహ్నం తర్వాత నిజం అని అర్థమైంది. ఓకే. ఆ తర్వాత రాజుతో మాట్లాడాను. రాజు ధైర్యంగానే ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదని ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ గారు కూడా ఆయనతో మాట్లాడాను, ఆయన ధైర్యంగా ఉన్నారు. కాబట్టి నేను కొంచెం అదే. కాకపోతే ఒక 2 వారాల నుంచి ఈ విషయం అంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ తోటి రావటం, లావణ్య గారు, సో ఆమె సైడ్ నుంచి, అలాగే వాళ్ళ లాయర్లు కానివ్వండి, కొత్త ఆధారాలు పోలీసులకు ఇస్తున్నారని చెప్పి, అలాగే తను పర్టికులర్గా మాల్వి మల్హోత్రా పేరు కూడా, మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు కూడా వాళ్ళ వల్లే వాళ్ళని నన్ను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలాగే నన్ను దూరం చేసింది మాల్వి మల్హోత్రాని అని చెప్పేసి ఆమెను కూడా ఎక్కుజుడిగా చేయటం. సో ఇదంతా కూడా చూస్తే ఇదంటే ఇది లావణ్య అనే ఆమె చాలా కాలం నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉండటం, అట్ ప్రజెంట్ కూడా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. కానీ రాజ్ తరుణ్ మాత్రం తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. ఎప్పుడన్నా రాజ్ తరుణ్ ఇంటికి మీరు వెళ్ళారా? నేను లేదు. మా ఇంటికి వచ్చాడు తప్ప నేను లేదు. కాబట్టి నాకు మీరు చెప్పిన ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ కూడా నాకు తెలియదు నిజంగానే. ఒకటి ఇల్లు మారాడే మాత్రం తెలుసు, అది ఒకటి తప్ప నాకు ఏమీ తెలియదు. ఓకే. ఇల్లు మారినాక తెలుసు, దానికి కారణం ఏమో తెలియదు. ఓకే. ఎప్పుడు చెప్పలేదా మీకు? అంటే ఇల్లు మారుతుంది, ఎప్పుడు మారాడు? ఒక 4-5 నెలలు అవుతుందేమో. 4-5 నెలల క్రితమే నాకు చెప్పి. ఓకే. ఇల్లు మారాను అని చెప్పారా? ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? మామూలుగా ఎలా ఏమని సంపాదిస్తాడు? సార్ అంటాడు. అంతేనా? సార్ అంటాడు. ఓకే. అలా అంటే నేను డాడీ అంటాడంట. వాళ్ళు చెప్పారు వాళ్ళ స్టాఫ్. అదే పులి అంటాడు. ఓకే. సో మీది లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చూసుకుంటే ఈ గ్యాప్ వచ్చింది కదా, ఎన్నేళ్ళు వచ్చింది ఇప్పటికి? 4 ఏళ్ళ 5 ఏళ్ళ? 9 సంవత్సరాలు. అదే లాస్ట్ అనుకుంటా కదా. పిల్లను సౌఖ్యం గోపిచంద్ కరెక్ట్. ఓకే. సౌఖ్యం లేకుండా పోయింది అనమాట. లేకుండా పోయింది ఆ సినిమా. దానికి ఇప్పుడు వస్తుంది మళ్ళీ. దీని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను రాజ్ తరుణ్ కొత్త యాంగిల్ ఇది. ఇప్పుడు దాకా లవర్ బాయ్ చూసాం మనం. దీంట్లో చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు, యాక్షన్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు దాకా తను చేయలేదు, హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది. ఓకే. అది బిఫోర్ క్లైమాక్స్ 25 మినిట్స్ పీక్లో ఉంటుంది సినిమా. అలాగే బిఫోర్ ఇంటర్వెల్ 15 మినిట్స్ పీక్లో ఉంటుంది. ఓకే. అప్పుడు దాకా సరదా వెళ్తూ ఉంటుంది. ఈ 2 బ్యాంక్ చేస్తే నాకు బాగా నమ్మకం. సో అట్లా మంచిగా డిజైన్ చేసి. సో ఈ సినిమాలో రాజ్ తరుణ్ కూడా కొంచెం
యాక్షన్ హీరో, హీరోగా యాక్షన్ హీరో, యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు దాకా ఏంటంటే లవర్ బాయ్ టపోరీ క్యారెక్టర్లు అట్లా. అలాంటి ఉండదు దీంట్లో. ఎక్కడ బ్యాలెన్స్గా ఉంటాడు తప్ప పిచ్చి పిచ్చి జోకులు వేయటం, అమ్మాయిని టీచ్ చేయటం. అంతకుముందు అలాంటివి ఉంటాయి సినిమాలు తనవి. అవును, దీంట్లో అలాంటివి లేదు. ఫాస్ట్గా మాట్లాడేది అంటే చాలా. ఇది చూడండి మీరు, సినిమా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. డైలాగ్ కూడా టక అట్లా ఉండదు, రోల్ అవ్వదు. చాలా బ్యాలెన్స్డ్గా చేస్తాడు. సో దీని తర్వాత కూడా ప్లాన్ చేసుకున్నారా కథలో? చేస్తాను. అంటే ఎప్పుడో మళ్ళీ బాలయ్య తోటి ఒక సినిమా చేస్తాను గతంలో చాలా కాలం క్రితం చెప్పారు కదా. అవునవును. మీ కాంబినేషన్లో వీరభద్ర అనే ఒక సినిమా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఇప్పుడన్నా కలిసారా బాలయ్యని? ఈ మధ్య కాలం లేదు కానీ అంతకుముందు చాలాసార్లు కలిసేవాడిని. ఓకే. వెళ్ళిపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా చేద్దాం 2-3 సార్లు అనుకున్న మాట వాస్తవం. బట్ కథ నా దగ్గర కథ లేదు. మళ్ళీ ఎప్పుడు తర్వాత ఎప్పుడు అంటే ఆ సినిమా తర్వాత అసలు కథ వేరే లైన్ వినిపించడం కానీ ఎప్పుడు చేయలేదా? అంటే ముందు నాకు చెప్పే కదా, నాకు సాటిస్ఫై అవ్వాలి కదా. నేను నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అంటే ఆయన ఆటోమేటిక్గా ఓకే అంటారు. అలాగా నేను కాన్ఫిడెంట్గా నా కథ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన అప్రోచ్ డెఫినెట్గా చేస్తాను. ఓకే. సో మొత్తానికైతే చేయాలి మళ్ళీ 100%. ఎందుకంటే ఆయన డై హార్డ్ ఫ్యాన్ అండి. అవునా? అంటే చాలా ఎప్పటి నుంచి గతంలో ఆయన కంటే ముందు వేరే వాళ్ళు ఉండేవారు అనుకుంటా కదా? ఎవరు ఎక్కడ? హీరో ఎన్టీఆర్ ఆ కాలం వాళ్ళు కాదా? నేనా ఫస్ట్ చిన్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. వెన్ ఐ వాజ్ 7th స్టాండర్డ్ ఐ ట్రాన్స్ఫర్ టు ఎన్బికే, మంగమ్మ గారి మనోడి నుంచి. అవునా? మంగమ్మ గారి మనోడిలో బుల్ ఫైట్ ఉంటుంది. అవును. నేను గరువుపాలెం అనే థియేటర్లో చూశాను, మా ఊరు దగ్గర ఉంటుంది. ఏ పాలెం? గరువుపాలెం. ఓకే. దగ్గరలో ఉంటుంది. ఓకే. అప్పుడు మా తాతయ్య రైస్ మిల్ కాబట్టి మనం కుర్చీ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది కుర్చీ, బెంచి, నేల ఇసుకలో కొట్టుకుంటున్నారు. కరెక్ట్గా బుల్ ఫైట్ వస్తుంది, ఎవరైతే కొట్టుకుంటున్నారు. నాకు చిరాకేసింది, ఏమో సినిమా చూడండి ఇక్కడ ఇది ఎక్కడ కూడా రండి స్ట్రాటజీ చేసి ఈ బొక్క కట్టం పెట్టేసా. ఇది ప్రొజెక్టర్గా ఆ గొడవ అయిపోయింది. చూశారు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రీల్ వెనక్కి తిప్పి చేయించాను. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా రిలీజ్ అంటే కాలేజ్ డేస్ వచ్చాక కూడా నేను ఏఎస్ఎఫ్లో టౌన్లో ఉన్నా కూడా, ఓకే, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా, సార్ సినిమా బాలయ్య సినిమా వచ్చిందంటే చలో జేకేఎస్ కాలేజ్ నుంచి మొత్తం గ్యాంగ్ బయలుదేరిపోవడం. ముద్దుల మామయ్యకి అయితే మార్నింగ్ షో, మ్యాట్నింగ్, ఫస్ట్ షో, సెకండ్ షో. ఓకే. తెనాలి అలంకార్ థియేటర్ నాకు బాగా గుర్తుంది. అప్పుడే అది 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వస్తుంది. మధ్యలో పాలిటెక్నిక్ జాయిన్ చేశారు. ఓకే. ఆ టైంలో రిలీజ్ అయింది ముద్దుల మామయ్య. ఇన్ని షోలు చూస్తే పాలిటెక్నిక్ మనకి ఎలా వస్తుంది? అంత డై హార్డ్ ఫ్యాన్. ఓకే.